హలో అండి, నేను మీ గాయత్రి. ఓ మంచి కథతో ఈరోజు మీ ముందుకు వచ్చేసాను. కథ పేరు ప్రియమైన అభిమాని. కవిత. ఆమెకు పుస్తక పఠనం ప్రాణం. ఒకరోజు తనలో ఒక వింత కోరిక పుట్టింది. తను కూడా ఒక కథను రాయాలనుకుంది. ఒక కథను రాసి పత్రికకు పంపించింది. ఓ పత్రికలో ఆమె కథ అచ్చయింది. అచ్చైన కథను తీసుకువెళ్ళి తల్లిదండ్రులకు చూపించింది. అవగాహన లేని కుటుంబ సభ్యులు ఆమెను నిరాశపరిచారు. కానీ ఓ అభిమాని నుండి వచ్చిన స్పందన తనకు ప్రత్యేకంగా కనిపించింది. కొద్ది రోజుల్లోనే కవితకు అతడు ఆప్తుడయ్యాడు. తన పెళ్లికి ఆహ్వానించింది. పెళ్లి రోజున అతనిని కలవాలి అనుకుంది. కానీ అతను రాలేదు. ఎందుకు అని తెలుసుకోవాలంటే వీడియో స్టార్ట్ చేయాల్సిందే. అంతకంటే ముందు వీడియోని లైక్ చేసేయండి. కథ వినిన తరువాత మీ అభిప్రాయాన్ని ఒక కామెంట్ చేయండి. కథలను ఇష్టపడే మీ వాళ్లకు ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ గాయత్రి. ఈరోజే కవిత పెళ్ళి. పూలతో అలంకరించిన పెళ్లి పందిరి, బాజా భజంత్రీలు, పురోహితుల మంత్రాలు, పెళ్లి బాధ్యతను భుజాన వేసుకున్న పెళ్లి పెద్దలు, పెళ్లి పందిట్లో అమ్మలక్కలు, సందడిగా తిరుగుతున్న పిల్లలు, పసందైన విందు భోజనాలు. కవిత మనసుకు సంతృప్తిగా ఉంది. బంధువుల అభినందనతో సాంప్రదాయబద్ధంగా తన పెళ్లి జరగాలనుకుంది. తను ఊహించినట్టే పెళ్లి జరుగుతుంది. ఉదయం నుండి జరగాల్సిన తంతులు పూర్తయ్యాయి. పెళ్లి ముహూర్తం వేకువజామున. రాత్రి భోజన కార్యక్రమం పూర్తయింది. మగ పెళ్లి వాళ్ళు విడిదింటికి వెళ్లారు. బంధువులు కాస్త నడుం వాల్చారు. ఆడవాళ్లు పెళ్లి మండపం అమర్చుతున్నారు. కవిత గదిలో లైటు ఇంకా వేసే ఉంది. నిద్ర తనకు రావటం లేదు. ఎంతో వైభవంగా పెళ్లి జరగబోతున్నా తన మనసుకు ఒక వెలితి. ఏం జరిగింది? ఎందుకు అతను రాలేదు? ఇవే ఆమె మదిలో మెదిలే ప్రశ్నలు. జీవితంలో ఆమెకు అతి విలువైన రోజు ఇది. కానీ అతను రాలేదు. కవిత ఆలోచనలు గతంలోకి వెళ్ళాయి. పుస్తక పఠనం తనకు ప్రాణం. నవలలు, పెద్ద కథలు, చిన్న కథలు అని తేడా లేకుండా అన్నీ చదివేది. రచనా శైలిని చూసి అది ఎవరి రచనో కూడా పసిగట్టేయగలదు. పుస్తకాలకు డబ్బు వృధా చేస్తున్నావని తండ్రి మందలించినా చెవిన వేసుకోలేదు. ఇంటి పనిలో సహాయం ఉండదని తల్లి కోపగించుకున్నా దులిపేసింది. పుస్తకాల పురుగు అని నాన్నమ్మ పిలిచినా పట్టించుకునేది కాదు. ఒకరోజు తనలో ఒక వింత కోరిక పుట్టింది. ఒక కథను రాసి ఒక పత్రికకు పంపించాలి అనుకుంది. అలానే చేసింది. ఇక ఎదురుచూపులు ప్రారంభమయ్యాయి. 4 నెలల నిరీక్షణ. ఆ నెలే ఆమె కథ అచ్చయింది. పెద్ద అక్షరాలతో టైటిల్ నాలో నేను. కిందనే రచయితగా ఆమె పేరు. కథకు ఆకర్షణీయమైన బొమ్మ. ఆమె ఎంతగానో సంతోషపడింది. పదే పదే చూసుకుంటూ అచ్చయిన కథను తీసుకువెళ్ళి తల్లిదండ్రులకు చూపించింది. వారిలో ఎటువంటి స్పందన లేదు. అవగాహన లేని కుటుంబ సభ్యులు ఆమెను నిరాశపరిచారు. కానీ ఎంతోమంది అభిమానులు ఆమె ఈమెయిల్ అడ్రస్కి మెయిల్ పంపించడం ద్వారా అభినందించారు. ప్రోత్సహించే ప్రతి మెయిల్ తనకు ఉత్సాహపరిచింది. ఉత్సాహంతో 2వ కథను రాసి పత్రికకు పంపించింది. ఆ కథ కూడా ఎంతో మంది అభిమానాన్ని అందుకుంది. కానీ తనకు వచ్చిన మెయిల్స్లో ఒక మెయిల్ తనకు ప్రత్యేకంగా కనిపించింది. రచయిత్రి కవిత గారికి, మీ కథ నాలో నేనుతో నేను మీకు అభిమానినయ్యాను. కానీ ఈ నెల ప్రచురించిన కథల్లో లోటుపాట్లు ఉన్నాయి. ఒక రచయితకు ఆలోచనే ఆయుధం. ఆలోచన కొత్తగా ఉంటే ఆ కథకు ఆదరణ లభిస్తుంది. అదే ఆలోచన సృజనాత్మకంగా ఉంటే ఆ రచయిత పెన్నకు అడ్డేమీ ఉండదు. కొత్తగా ఆలోచించండి. మీ కథల కోసం ఎదురుచూస్తూ మీ అభిమాని వాసు. అవును, వాసుగారు రాసినది అక్షరాలా నిజం. ఆలోచన కొత్తగా ఉండాలి అనుకుంటూ కథ రాయటం మొదలుపెట్టింది. కథ పూర్తి కాకుండా కదలకూడదు అని నియమం పెట్టుకుంది. ఆలోచనలు మెదడులో ఊరుతూనే ఉన్నాయి. పెన్ను ఎక్కడా ఆగలేదు. అనుకోని రీతిలో కథ తయారయ్యింది.
ఆ కథకు ప్రచురణ తర్వాత అనూహ్య స్పందన లభించింది. రచయితలకు ప్రోత్సాహం శక్తినిచ్చే ఒక ఔషధం. ఆ ప్రోత్సాహంతో ఎన్నో కథలు తన కలం నుండి జాలువారాయి. దాదాపు అన్ని పత్రికల్లో ఆమె కథలకు స్థానం లభించింది. ఆమె రచయిత్రిగా ప్రపంచానికి పరిచయం కావటం మాత్రం తన అభిమాని వాసు చలవే. కవిత పేరున ప్రచురించబడ్డ ప్రతి కథకు ఆయన స్పందించేవాడు, ప్రోత్సహించేవాడు, విమర్శించేవాడు, సలహాలిచ్చేవాడు, పత్రికల చిరునామాలు పంపించేవాడు, కథల పోటీలు ఏ పత్రికలు పెట్టాయో తెలియజేసేవాడు. రోజులు గడుస్తున్న కొద్దీ ఆ అభిమానే కవితకు ఆప్తుడయ్యాడు. కానీ ఫోన్ నెంబర్ను ఏ పత్రికల్లోనూ ప్రచురించకూడదని ఆమె తండ్రి ఆమె వద్ద మాట తీసుకున్నాడు. అందుకే ఆమె వాసుకి కూడా ఆమె ఫోన్ నెంబర్ని ఇవ్వలేదు. కానీ ఆమె ఆలోచనలను మెయిల్స్ ద్వారా అతనితో చర్చించేది, అతని సలహాలను ఆచరించేది. ఆమె కథలు వేగం పుంజుకున్నాయి. మెయిల్స్ ద్వారా ఇద్దరూ బాగా దగ్గరయ్యారు. ఎంతగా అంటే ఆమె తన జీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్ని అతనితో పంచుకునేది. పెళ్లి కుదిరిందని అత్తవారింటి చిరునామా తెలియజేసింది. అత్తవారి ఊరైన కాకినాడలో జరగబోయే తన పెళ్లికి ఆహ్వానం పంపింది. తన పెళ్లి రోజున అతనిని కలవాలనుకుంది. అతడు వస్తాడనే నమ్మకం ఆమెకు ఉంది. ఎందుకంటే అతనిది కూడా కాకినాడే. పెళ్లి పత్రిక పంపిన తర్వాత అతని నుండి ఎటువంటి స్పందన లేదు. పెళ్లికి కూడా రాలేదు. అందుకే కవిత దిగులు పడింది. అతని గురించే ఆమె ఆలోచనలు. ముహూర్తానికి టైం అవుతుంది, పెళ్లి కుమార్తెని సిద్ధం చేయండి. పెద్దవాళ్ల కేకతో కవిత వాస్తవంలోకి వచ్చింది. వైభవంగా పెళ్లి జరిగిపోయింది. తండ్రి ఇచ్చిన కానుకలపై ఆమె మనసు పెట్టలేదు. ఆమె ఆస్తి ఆమె కథలే. ప్రచురణ అయిన కథలు, అభిమానుల ప్రశంసలతో అత్తవారింట్లో ఆమె అడుగుపెట్టింది. అంతా కొత్త ప్రపంచం, కొత్త బంధాలు, కొత్త బాధ్యతలు. అత్తవారింటికి వచ్చిన తర్వాత కవితకు వాసు నుండి ఒక మెయిల్ వచ్చింది. పెళ్లికి హాజరు కాలేకపోయానంటూ క్షమాపణ కోరాడు. ఉద్యోగరీత్యా వేరే ఊరు వెళ్లాల్సి వచ్చిందంటూ కారణం చెప్పాడు. కవిత అతనిని అర్థం చేసుకుంది, కానీ తిరిగి జవాబు ఇవ్వలేకపోయింది. రోజులు గడుస్తున్న కొద్దీ ఆమె జీవితపు తీరు మారిపోయింది. కొన్ని రోజుల్లోనే కవిత అత్తవారింట్లో అందరికీ తలలో నాలుకయ్యింది. మామగారి మంచి చెడ్డలు చూడటం కవిత వంతే. అత్తగారి చేసే వంట వార్పులలో కవిత చేయి ఉండాల్సిందే. భర్త సదుపాయాలలో ఎటువంటి లోటు రానిచ్చేది కాదు కవిత. రోజంతా ఎలా గడిచేదో ఆమెకు తెలిసేదే కాదు. పెళ్ళైన ఏడాదిలోపే బిడ్డకు తల్లి అయ్యింది. పూర్తిగా ఇంటి బాధ్యతలకు అంకితమైపోయింది. తనొక రచయిత్రి అనే సంగతి తను మర్చిపోయింది. కథలు ప్రచురణ కాకపోవటం వల్ల రచయిత్రి కవిత పాఠకుల జ్ఞాపకాలలో మరుగున పడిపోయింది. ఆమె ఒక రచయిత్రి అని గుర్తు చేయటానికి నెలకొకసారైనా ఆమె అభిమాని వాసు నుండి మెయిల్ కవితకు వస్తుండేది. ఆ మెసేజ్ను ఆమె కళ్ళతో మాత్రమే చదివేది. అవి ఆమె మనసుకు తడిమేవి కాదు. ఒకరోజు వాసు నుండి ఒక మెయిల్ వచ్చింది. ఫలానా పత్రికలో కథల పోటీ జరుగుతుందని, ఓ కథను పంపించమని, మొదటి బహుమతి మీకే తప్పక వస్తుందని ప్రోత్సహిస్తూ రాశాడు. ఎప్పుడు ఆమెపై ఆమెకుండే నమ్మకం కంటే వాసుకే నమ్మకం ఎక్కువ. అతని ప్రోత్సాహంతో ఒక కథ రాయటం ప్రారంభించింది. పేపరు పెన్ను పట్టుకుంది. ఆలోచన రావటం లేదు, పెన్ను కదలటం లేదు. ఇంతలో మామగారి పిలుపు. అతనికి కావలసిన వస్తువు వెతికిచ్చింది. మళ్ళీ పేపరు పెన్ను పట్టుకుని కూర్చుంది. ఏదో ఆలోచనని పేపర్పై పెట్టింది. ఇంకేదో రాయబోయింది. కవిత, కిందటి నెల ఇంటి ఖర్చులు టాలీ చేయు, ఈ నెల తీసుకురావాల్సిన వస్తువులు లిస్టు రాయు, సాయంత్రానికి రెడీ చేసి ఉంచు అంటూ భర్త శ్రీను ఆఫీసుకు వెళ్ళిపోయాడు. భర్త అప్పగించిన పనిని పూర్తి చేసింది. మళ్ళీ కథ రాయటం మొదలుపెట్టింది. ఆలోచన రాబోతుంది. పెన్ను పేపర్పై పెట్టింది. ఉయ్యాలలో పాప ఒక్కసారిగా ఏడ్చింది. పేపర్పై పెట్టిన పెన్నును కవితకు తీయబుద్ధి కాలేదు. ఆ వాక్యం పూర్తి చేయాలనుకుంది. పాప ఏడుస్తుంది, వినబడటం లేదా? అత్తగారి అరుపుతో పెన్ను అదిరి కింద పడింది. వెంటనే పాపను ఎత్తుకుంది, పాలు పట్టించింది. ఇంతలో కవిత, సినిమాకి వెళ్దాం అంటూ భర్త శ్రీను టికెట్స్ తీసుకువచ్చాడు. కవిత భర్త కోరికను కాదనలేకపోయింది. కింద పడిన పెన్ను అలాగే ఉండిపోయింది. వారం రోజుల్లోనే కథ తయారయిందా అంటూ ఆమె అభిమాని మెయిల్ వచ్చింది. మళ్ళీ కవిత పెన్ను పట్టుకుంది.
పెన్ను పేపర్ మీదకు వెళ్ళటం లేదు. ఎవరో ఒకరి పిలుపు, ఏదో ఆటంకం లేదా పాప ఏడుపు. పెన్ను కదలకుండా బాధ్యతలు చుట్టుముట్టేశాయి. కథను పోటీకి పంపించేశారా అని అభిమాని వాసు నుండి మళ్ళీ మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ తనని వెక్కిరించినట్టు అనిపించింది. అసహనం తనను చుట్టేసింది. నేనొక గృహిణిని, కథలు రాసే తీరిక నాకు లేదు, నేను రాయటం ఆపేశాను అంటూ వాసుకు తిరిగి రిప్లై పంపించింది. ఇక పెన్ను పేపరు దగ్గరకు వెళ్లకుండా పనుల్లో మునిగిపోయింది. మళ్ళీ వాసు నుండి ఒక మెయిల్ వచ్చింది. అయిష్టంగానే ఓపెన్ చేసింది. అది మెయిల్ కాదు, ఆమె మనసును కదిలించే ఒక ఆయుధం. బాధ్యతలు ఉన్నాయంటూ ఊపిరి తీసుకోవడం మానేశారా? మరి రచనలు ఎందుకు మానేశారు? మీకు ఒక రచయిత్రి తపన ఉంటే ఎలాంటి పరిస్థితులు చుట్టుముట్టినా విజయం సాధిస్తారు. మొదటి బహుమతి మీకు సాధించిన రోజునే మనం కలుద్దాం, లేదంటే ఈ అభిమానిని మర్చిపోండి. ఇదే నా చివరి మెయిల్. ఆ మెయిల్ ఆమెను ఆలోచింపచేసింది. తన విజయంపై వాసుగారికి ఉన్న ఆరాటం అర్థమయ్యింది. తన అభిమాని కోసమైనా కథను రాయాలనుకుంది. ఇంటి బాధ్యతలు చూసుకుంటూ కథలు రాయగలనా అని తనను తాను ప్రశ్నించుకుంది. అతను పంపించిన చివరి మెయిల్ని చదివింది. ఏదో శక్తి వచ్చినట్లనిపించింది. మర్నాడు వేకువ కాకముందే కవిత నిద్రలేచింది. ప్రపంచమంతా నిద్రలో ఉంది. ఆమె పెన్నుకు పని పెట్టింది. ఆలోచనలు పుంజుకున్నాయి. ఇంతలో పాప ఏడుపు. కుడి చేతిలో ఉన్న పెన్నును వదలలేదు. పాప ఉయ్యాలని ఎడమ చేత్తో ఊపుతూనే కథను మొదలుపెట్టింది. ఆఫీసుకు బయలుదేరుతున్న భర్తకు క్యారియర్ సిద్ధం చేస్తూనే కథను పట్టాలకెక్కించింది. అత్తగారు మొదలుపెట్టిన ఆవకాయి తయారీకు సాయం చేస్తూనే మనసులోనే కథకు మలుపులు తిప్పింది. మామగారికి మందులు ఇస్తూనే కథకు మెరుగులు దిద్దింది. ఖాళీ దొరికినప్పుడల్లా పేపరుపై కథను ఉంచింది. రాత్రికి పనులు ముగిశాయి. కథ కూడా ముగింపుకు వచ్చింది. ఉదయాన్నే కథను పోటీకి పంపించింది. ప్రశాంతంగా ఊపిరి తీసుకుంది. వాసు తనపై పెట్టుకున్న నమ్మకం వమ్ము కాలేదు. నెల తర్వాత కథల పోటీ ఫలితాలు తెలిసాయి. మొదటి బహుమతి ఆమెకు వరించింది. ఆమె సంతోషాన్ని కుటుంబం ముందుంచింది. భర్తతో సహా అందరూ ఆమెను అభినందించారు. ఇంకా ఎన్నో బహుమతులు అందుకోవాలంటూ ప్రోత్సహించారు. కవిత ద్వారా ఆమె విజయంలో వాసు పాత్రను తెలుసుకొని ప్రశంసించారు. ఈరోజే తన అభిమాని వాసుని కలవబోతుంది. మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకోవాలనుకుంది. అత్తమామల అనుమతి తీసుకుంది. భర్తతో సహా అతన్ని కలవటానికి బయలుదేరింది. ఒట్టి చేతులతో వెళ్తే ఏం బాగుంటుంది? బొకే తీసుకురమ్మని భర్తను పంపించింది. వాసు ఇచ్చిన పార్కు అడ్రస్కు వచ్చింది. ఇంకా రాలేదేంటతను? ఈసారి కూడా నాకు నిరాశ మిగిల్చుతాడా? అసహనంగా ఎదురుచూస్తుంది. ఇంతలో శ్రీను బొకేతో సహా కవిత దగ్గరకు వచ్చాడు. అతను వచ్చాడా? ఆతృతగా అడిగాడు శ్రీను. లేదండి, నన్ను నిరాశపరచటం తనకు అలవాటే. ఈరోజే కాదు, మన పెళ్లిలో కూడా నేను ఎంతో ఎదురుచూశాను. అతను రాలేదు. ఇప్పుడు కూడా. కవిత గొంతును దుఃఖం ఆపేసింది. కవిత, అతను మన పెళ్లికి వచ్చాడు. ఇప్పుడు కూడా వచ్చాడు. నువ్వే గమనించలేదు అన్నాడు భర్త. కవిత కళ్ళు తుడుచుకుంటూ చుట్టూ చూసింది. ఎవరూ కనబడలేదు. భర్త వైపు చూసింది. శ్రీను ఒక ఫైలును ఆమె చేతిలో పెట్టాడు. తెరిచి చూసింది. అవన్నీ అచ్చైన ఆమె కథలు. దాంతోపాటు పుస్తక రూపంలో ఆమె కథలు. ఎప్పుడు ఎలా ఈ పుస్తకం? అర్థం కానట్టు భర్త వైపు చూసింది. వాసుగారికి ఆమె పంపించిన మెయిల్స్ని ఫోన్లో చూపించాడు. అయోమయంగా చూస్తున్న కవితతో, ఇంకా గుర్తించలేదా కవిత? నేనే నీ అభిమాని వాసుని, నీ శ్రీనివాసుని అన్నాడు. ఇది కవితకు నమ్మలేని నిజం. ఇంకా ఆశ్చర్యం నుండి తేరుకోకముందే శ్రీను చెప్పటం మొదలుపెట్టాడు. మన పెళ్లి చూపులు కాకతాళీయం. అక్కడకు వచ్చిన తర్వాతే మీ అడ్రస్ ప్రకారం నువ్వే రచయిత్రి కవితవని అర్థమైంది. కొన్నాళ్ళు నీతో దోబూచులాడటానికి ఈ రహస్యాన్ని దాచేశాను. క్షమిస్తావు కదూ నీ అభిమానిని అంటూ కవిత చేతులని పట్టుకున్నాడు. తనను ప్రోత్సహించినది, వెన్ను తట్టినది, వెనక ఉండి నడిపించినది, ఆమె విజయాలకు మూలమైనది తన భర్తేనన్న నిజం ఆమెను ఉక్కిరి బిక్కిరి చేసింది. అతను ఆమెపై చూపిన అభిమానానికి పాదాభివందనం కూడా తక్కువే. ఆమెకు నోట మాట రావటం లేదు. కృతజ్ఞతలతో కన్నీళ్లు ఆగటం లేదు. అర్థం చేసుకొని శ్రీనివాస్ ఆమెను దగ్గరికి తీసుకున్నాడు. ఈరోజు ఆమె పొందిన ఈ మధురానుభూతి తన జీవితంలో మర్చిపోలేదు.
కొండంత ధైర్యం ఆమెకు వచ్చింది. ఇక ఆమె రచనలకు అదుపే లేదు, ఆ పెన్నకు అలసటే రాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు వీడియోను షేర్ చేయండి. చివరగా మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.